నంద్యాలలో ఉగ్రవాదాన్ని ఖండిద్దాం, అమరులకు శ్రద్ధాంజలి ఘటిద్దామనే నినాదంతో ఎన్ఎండి ఫిరోజ్ యువసేన ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల నిరసన ర్యాలీ జరిగింది. స్థానిక తెలుగుదేశం కార్యాలయం నుంచి శ్రీనివాస్ సెంటర్ మీదుగా గాంధీ చౌక్ వరకు ఈ భారీ నిరసన ర్యాలీ జరిగింది. నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలు, నంద్యాల జిల్లా ఇమాముల సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, పౌర సమాజం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేసినటువంటి వాళ్ళ చర్యకు మృతులైనటువంటి వాళ్లకు సంతాపం మసీదు ద్వారా, ఆజాద్ ద్వారా మనం వింటున్నాం. ఈ ఉగ్రవాదులు 3 ఆలను మన ఇండియాలో సృష్టించాలనుకున్నారు. 1 అల్లకల్లోలం, 2 అస్థిరత, 3 అభద్రతా భావం. అల్లకల్లోలం, అస్థిరత, అభద్రతా భావం ఏర్పడితే భారతదేశం కూడా గుంతుపడుతుంది, అభివృద్ధి చెందదు అనేటువంటి పాకిస్తాన్ దుశ్చర్య. అయితే మనం అందరం 3 సార్లతో ముందుకు పోతున్నాం. ఈ ర్యాలీతో మేమంతా భారతీయులమంతా కలిసికట్టుగా ఉన్నామని, మా మధ్య విభేదాలు లేవని, ముఖ్యంగా ఈ జరిగిన సంఘటనకి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుతున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ కార్యక్రమానికి ఇక్కడ డాక్టర్లు, లాయర్లు, తర్వాత ఇమాముల సంఘము, తర్వాత ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా చేస్తున్నందుకు, ఈ తీవ్రవాదులు, ఈ టెర్రరిస్టులు చేసిన చర్యలు మన భారతీయులను ఎవరిని కూడా బాధించవు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన సంఘటన నిజంగా మనలందరూ కూడా మనకు భారతీయుల మనస్థైర్యాన్ని పెంచుతా ఉంది. భర్త చనిపోతే భార్య నన్ను కూడా కాల్చురా దమ్ముంటే అని అడిగిందంటే మన స్త్రీ శక్తి ఎంత గొప్పదో ఆలోచించుకోవాలి. ఒక 7 ఏళ్ల పిల్లవాడు అక్కడ జరిగిన అరాచకాన్ని చెప్తూ ఉంటే ఎటువంటి ధైర్యంతో, ఎంత ధైర్యంతో చెప్తున్నాడో ఆ ధైర్యమే చాలు. ఈ రోజు శ్రీనగర్ లో మన మిలిటరీ చీఫ్ గారు వెళ్తూనే ఎస్ఎస్ఐ వాళ్ళ కమాండర్ ను ఒకటి చంపి పారేశారు. ఆ తర్వాత వచ్చేసేసి అనేకమైన కార్యక్రమాలు చేసేసి మొన్న చేసిన దురాక్రమణలందరినీ కూడా చంపడం జరిగింది. సో ఇటువంటి చర్యలు భారతదేశము, పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ నుంచి మనకి ఇటువంటి చర్యలు కనపడుతూనే ఉన్నాయి. మనం ఎంతో సహనంతో పాకిస్తాన్ అలాగే భరిస్తూ వారు మనకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ కూడా వారికి మనం నీరు అందిస్తూ వస్తున్నాం. అయితే వాటిని గమనించకుండా ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ విపరీతంగా పెరిగిపోతున్న సందర్భం. మన బాంబేలో ఇన్సిడెంట్, అంతకుముందు పుల్వామాలో ఇన్సిడెంట్, ఈ రోజు ఇన్సిడెంట్ మనకి తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేసిన విషయాలు. అయితే భారతదేశాన్ని పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తో భయపెట్టలేదనే విషయాన్ని పాకిస్తాన్ గమనించాలి. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడం ద్వారా భారతదేశాన్ని అల్లకల్లోలం చేయడం కానీ, అనిశ్చిత చేయడం కానీ, భారతదేశ అభివృద్ధికి గుడ్డుపడ్డట్లు చేయడం కానీ పాకిస్తాన్కి సాధ్యం కాదనే విషయాన్ని కూడా పాకిస్తాన్ గమనించాలి. మనం ఈ మధ్య కాలంలో గమనిస్తే పాకిస్తాన్ నాయకులు మాట్లాడే విషయం కానివ్వండి, చీఫ్ ఆర్మీ మాట్లాడే విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పాకిస్తాన్ వాళ్ళు భారతదేశాన్ని ప్రొవోకేట్ చేస్తూ ఒక యుద్ధ పరిస్థితి, యుద్ధం జరగాల్సిన పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. యుద్ధం అనేది ప్రపంచ దేశాలకే కాకుండా అన్ని దేశాలకు కూడా ఆ డెవలప్మెంట్, అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధం కలిగించే విషయం. అందుకే ఎంతో సంయమనంతో భారతదేశం స్టెప్స్ తీసుకుంటుంది. యుద్ధం కాకుండా వాళ్ళందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో, ఒక పద్ధతిగా నడుచుకున్నట్లు చేయడానికి ఏం చేయాలో అవన్నీ కూడా ఆలోచిస్తున్న సందర్భం మనకు కనపడుతుంది మన సెంట్రల్ గవర్నమెంట్.